ఆకాశవాణి చందా వసూల్ హాస్య నాటకం. రచన శ్రీ దురికి మోహనరావు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ డిపి చారి, శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: గణేష్ శ్రీ సుంకసారి రమేష్, చారులత శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, సుభద శ్రీమతి టి అనురాధ, ముకుంద్ శ్రీ ఎస్ భార్గవాచారి, పీతాంబరం శ్రీ బిడిఎల్ సత్యనారాయణ, తాగుబోతు తాతారావు శ్రీ టి పరమేశ్వరాచారి, శంకర్ దాదా శ్రీ ఎస్ రామగోపాల్. వినండి చందా వసూల్ హాస్య నాటకం. ఎవరండి మీరు? నమస్తే మేడం, నా పేరు గణేష్. మీ ఇంటి ముందు ఈ టూలెట్ బోర్డు చూసి వచ్చాను. ఇల్లు కావాలా? ఇంత పెద్ద ఇల్లు కొనేంత స్తోమత లేదండి. ఓ గది అద్దెకిస్తే చాలు. ఇంతకు పెళ్ళి అయిందా? అమ్మయ్య, ఆ ఒక్కటి అడక్కండి. వారం రోజులుగా చెప్పులు అరిగేలా అద్దె కొంప కోసం తిరుగుతున్నాను. ఒక ఇంటికి వెళ్ళాను, ఇదే ప్రశ్న వేశారు. పెళ్ళి కాలేదని చెప్పాను. బ్యాచిలర్లకు ఇల్లు అద్దెకివ్వమని ముఖం మీదే చెప్పేశారు. ఇక ఇంకో ఇంటి దగ్గర పెళ్ళి అయ్యిందని చెప్పాను. ఫ్యామిలీకి ఇవ్వమని ముఖం మీదే చెప్పారు. ఇక ఏం చెప్పాలో తెలియక పెళ్ళి అయ్యింది కానీ భార్యతో విడిపోయాను అని చెప్పాను. మా విడాకుల కేసు కోర్టులో ఉందని కూడా చెప్పాను. అయినా ఏదో ఒక సాకు చెప్పి ఇల్లు అద్దెకి ఇవ్వడం లేదు మేడం. అమ్మో, ఇన్ని అబద్ధాలు చెబుతున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. కాసేపటికి నన్ను బ్యాచిలరే అనుకోండి. సారీ, బ్యాచిలర్లకి ఇల్లు ఇవ్వము. ఎందుకు ఇవ్వరండి? ఎందుకంటే పెళ్ళిడుకు ఎదిగిన అమ్మాయిని నేనున్నాను కాబట్టి. మీరా? అవును, నాకు సైట్ కొడతారని మా ఇంట్లో వాళ్ళ భయం. మన బంగారం మంచిదైతే తుప్పుకి ఎందుకు భయపడాలండి? అది కూడా నిజమే. నేను ప్రేమలో పడే బాపతుని కాదు, నేనెందుకు భయపడాలి? కాబట్టి నీలాంటి బ్యాచిలర్కి అద్దెకిస్తాం. నేను ఎలాంటి నిప్పునో నిరూపించుకుంటాను. అది వీరనారీ పౌరుషం అంటే ఇలా ఉండాలి. ఇంతకీ మీ అందమైన పేరు తెలుసుకోవచ్చా? అదిగో వచ్చి నిమిషం కాలేదు, అప్పుడే మీ అందమైన పేరేమిటి అని నన్ను ముగ్గులోకి దింపాలని చూస్తున్నారు. అయితే మీ చండాలమైన పేరైనా చెప్పండి. వద్దులే, మొదటిదే బాగుంది. నా పేరు లత, చారులత. చారులత? ఏం చారు? పప్పుచారా, సాంబారు చారా? అదిగో నన్ను మళ్ళీ ముగ్గులోకి దింపాలని చూస్తున్నారు. అంటే క్లారిటీ కోసం అడిగానులేండి చారులత గారు. ఇంతకీ అద్దె ఎంత? ఒక్కటే గది ఉంది, నెలకు 10,000. కరెంటు బిల్లు అదనంగా మీరే కట్టుకోవాలి. వాటర్ ఛార్జీలు నెలకు 200. అది కూడానా? రాత్రి 10 దాటేలోగా ఇంటికొచ్చేయాలి. 10 తర్వాత గేటుకి తాళం వేస్తాడు మా నాన్న. అమ్మో. మీరు సెకండ్ షోకి సినిమాకు వెళ్ళి వస్తే ఆ రాత్రంతా వాకిట్లోనే వీధి కుక్కలతో కలిసి పడుకోవాలి. తెల్లవారుజామున ఇంట్లోకి రావాలి. అమ్మో. పోతే నాకు సైట్ కొట్టకూడదు. అలాగేనండి. ఇంతకీ మీరు వెజిటేరియన్నా, నాన్ వెజిటేరియన్నా? ఇది కూడా చాలా సంక్లిష్టమైన ప్రశ్న. ఒకరు ఇలాగే అడిగారు. ఏమని? నాన్ వెజిటేరియన్ అని చెప్పాను, ఇల్లు ఇవ్వమన్నారు. మరో చోట వెజిటేరియన్ అని చెప్పాను, వాళ్ళు కూడా ఇల్లు అద్దెకివ్వలేదండి. ఇంతకీ మీకు వెజిటేరియన్ కావాలా, నాన్ వెజిటేరియన్ కావాలా? మేము నాన్ వెజిటేరియన్ కాబట్టి మా ఇంట్లో నాన్ వెజిటేరియన్లే ఉండాలి. ఆకులు అలుములు తింటూ బతికే వెజిటేరియన్స్ అంటే మాకు పరమ అసహ్యం. అయితే నన్ను కూడా నాన్ వెజిటేరియన్నే అనుకోండి. చారులత గారు, చెప్పండి. ఇవేనా ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా మీకు సైట్ కొట్టడం తప్ప? అదుగు మళ్ళీ అదే మాట. బ్యాచిలర్ గది కదా అని మందు తెచ్చుకొని ఇంట్లో తాగొద్దు. సరే. బయట తాగి రావాలి. పోతే నాకు మాత్రం సైట్ కొట్టకూడదు. అలాగే. గోడలకు మేకులు కొట్టినా పర్వాలేదు, నాకు మాత్రం సైట్ కొట్టకూడదు. అలాగే. సరే, 3 నెలల అడ్వాన్స్ ఇచ్చి వినాయక చవితి పండుగ అయ్యాక ఇంట్లో చేరండి. అంత ఆలస్యం ఎందుకండి? ఇవన్నీ మంచి రోజులే కదా. మీరు హైదరాబాద్కి కొత్త? అవును. ఎందుకలా అడిగారు? మా హైదరాబాద్లో వినాయక చవితికి చందాల పేరుతో మిమ్మల్ని దోచుకుంటారు. కాబట్టి పండుగ తర్వాత రండి, మీ మేలు కోరి చెబుతున్నాను. ఏమండి,
వినాయకుడి విగ్రహానికి చందా ఇస్తే తప్పేముందండి, పుణ్యం వస్తుంది. పైగా నా పేరు గణేష్, ఆ వినాయకుడి అనుగ్రహం వల్ల పుట్టినవాణ్ణి. కాబట్టి నా సంపాదనలోంచి ఎంతో కొంత చందా కడితే పుణ్యం పురుషార్థం రెండూ కలుగుతాయిలేండి. నేను ఇంత చెప్పినా అర్థం కాలేదంటే అది మీ కర్మ. ఇంట్లోకి రండి. అత్తగారింటికి వచ్చినట్లు కుడికాలు పెట్టి లోనికి రండి. ఇల్లును చూడండి, కానీ నన్ను చూడకండి. నాకు మాత్రం సైటు కొట్టకండి. నేను అందరి అమ్మాయిల్లాంటి దాన్ని కాదు, చాలా స్ట్రిక్టు. మీరు పదే పదే అలా నాకు సైట్ కొట్టకండి, నాకు సైట్ కొట్టకండి అని ఇండికేషన్ ఇవ్వకండి. లేని పాడుబుద్ధి పుట్టేలా ఉంది. పదండి. సరే రండి. గణేష్ నువ్వేనా తమ్మి? అవునండి, నా పేరు గణేషు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి. మా పని మనిషి రాలేదు. బట్టలు ఉతికి బండలు కడుగుతావే ఏం? అలాంటి పనులు నేను చేయడం ఏంటి? మరి మీకు ఏ విధంగా సేవ చేయగలను లాంటి మీ సేవా కేంద్ర స్లోగన్లు ఎందుకు తమ్మి? అది కూడా నిజమే. ఇంతకీ తమరు ఎవరు? నా పేరు సుభద. గ్లాడ్ టు సీ యూ. రండి, కూర్చోండి. అవును తమ్మి, నువ్వు కొత్తింట్లోకి దిగినప్పుడు పాలు పొంగించినావా లేదా? పాలు పొంగించాను, బాగా పొంగాయి. గట్ల పాలు పొంగిస్తే ఏం పుణ్యం వస్తుంది? బ్యాచులర్ పోరగాండ్లంటే బీర్ పొంగించాలి. అమ్మో, కొత్తింట్లో పాలకు బదులు బీరు పొంగించాలా? అవు మళ్ళా కొత్త ట్రెండ్. పాలు పొంగిస్తే ఆమ్దాని రాదు, బీరు పొంగిస్తే ఆ బీరు లెక్క సర్రున పొంగి 4 పైసలు సంపాదిస్తావు. బీరు లెక్క బతుకులు సల్లగుంటాయి. ఆహా, ఆ బీరుంటే నాకు కూడా ఓ సుక్కపోయి తమ్మి. ఆ? బీరు తాగక చాలా దినాలైందిలే. సారీ సుభద గారు, నేను తాగను, ఎవరికీ తాగించను. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? ఈ గల్లీలో నేను పరమ భక్తురాల్ని. ఈ గల్లీలో నేను ప్రతి ఏడాది గణేశుణ్ణి నిలబెడతా. మాది మధురానగర్ మహిళా గణేష్ ఉత్సవ కమిటీ అసోసియేషన్. దానికి ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరర్ని కూడా నేనే. అన్ని పదవులు మీరే మోయడం ఎందుకు? తలా ఒక పదవి పంచొచ్చుగా. అట్లా పంచితే వసూలు చేసిన చందాలలో కమిషన్లు నొక్కేస్తారు తమ్మి. అందుకే అన్ని శాఖల్ని నా కాడ్నే పెట్టుకున్నా. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారు మేడం? పోయిన ఏడాది వెనక గల్లి నాంచారమ్మ, లచ్చమ్మ కలిసి మీటర్ పొడవు వినాయకుడిని నిలబెట్టి నీలిగిండ్రు. ఈసారి మనం మన గల్లీలో 2 మీటర్ల పొడవు వినాయకుడి విగ్రహం పెట్టాలా? ఏమండి, హ్మ్, కాకులు దూరని కారడవిలా ఉన్న ఈ బైకులు దూరని ఇంత చిన్న గల్లీలో అంత పెద్ద వినాయకుడు ఎందుకు సుభద గారు? మనం ఇలా పోటీపడి విగ్రహాల సైజులు పెంచుకుంటూ పోతే వాతావరణం కాలుష్యమవుతుంది. వీలైనంత వరకు ఇంట్లోనే పూజలు చేసుకొని మన భక్తిని చాటుకోవాలి. వాతావరణం ఖరాబైతే మనకేంది బై? నలుగురితో పాటు మనం కూడా చేస్తాం. కానీ మన షాన్ మనకుండాలే. నలుగురితో పాటు నారాయణ అనాలే. ఇయ్యాల రేపు ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెడితే అంత ఇజ్జతిస్తారు. పేపర్లో మన పేర్లు వేస్తారు, టీవీల్లో చూపిస్తారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతాం. కాబట్టి ఈ ఏడాది మన గల్లీలో 2 మీటర్ల రంగురంగుల వినాయకుడిని పెడదాం. నేను దానికి ఒప్పుకోనండి. మనం మట్టి వినాయకులనే పెట్టాలి. నలుగురికి ఆదర్శంగా మారాలి. పర్యావరణాన్ని మనమే కాపాడాలి సుభద గారు. మట్టి విగ్రహాలు రంగులు వెలిసిపోయి డల్గా కనిపిస్తాయిరా బై. భక్తులు ఎవరుగా అంతరు? వినాయకుడి విగ్రహం రంగురంగులతో తళ తళ మెరిసిపోవాలే. చూడగానే దండం పెట్టాలనిపించాలే. సారీ, కెమికల్స్తో చేసే విగ్రహాలను నేను ప్రోత్సహించను, వాటికి చందాలు ఇవ్వను. నేను ఈ ఇంట్లో చేరి ఒక్కరోజు కాలేదు, అప్పుడే 4 వచ్చి చందాలు తీసుకెళ్లారు. అందరికీ ఇదే కండిషన్ చెప్తున్నాను. సరే, అప్పుడు నువ్వు 4 మీటర్లు మట్టి గణేశుని కొనివ్వు. మొత్తం ఖర్చు నేను భరించలేనండి. కావాలంటే నా వంతు చందాగా 100-200 ఇస్తాను. దాంతో కొబ్బరికాయలు కూడా రావురా బై. కావాలంటే 2 మీటర్ల వినాయకుడి విగ్రహం ఇప్పించు. స్టేజీని నువ్వే కట్టించు. డెకరేషన్కి, రికార్డింగ్ డాన్సులకి, రోజూ పూజలకు, వినాయకుడి నిమజ్జనం చేసే ఖర్చులను నువ్వే భరించు. తిప్పి తిప్పి కొడితే మహా అంటే 40,000 అవుతాయి. అంత ఖర్చు భరించడానికి నేను శ్రీమంతుణ్ణి కాదండి, మిడిల్ క్లాస్ పక్షిని. చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుని బతికే అల్పజీవిని. అయినా అన్ని ఖర్చులు నేనే భరిస్తే ఇక మీరెందుకు? తీర్థం ప్రసాదం తీసుకోవడానికి. అలా కుదరదు. తలా ఒక చెయ్యి వేసి జరిపించే పండుగే ఇది. నా వంతుగా ఓ 500 ఇస్తాను, అంతకు మించి ఇవ్వనుగాక ఇవ్వలేను. సరిగని నీ వయసు ఎంతరా బై? ఓ 30 ఏళ్ళుంటుందండి. పెళ్ళయిందా?
ఇంకా కాలేదు. కాదు కూడా. నువ్వు ఇసుంటి పాపాలు చేస్తున్నావు కాబట్టి ఇంకా పెళ్లి పెటాకులు కాకుండా బ్యాచిలర్ లెక్క ఉన్నావు. అదే నువ్వు దేవుడికి 4 పైసలు దానం చేసి ఉంటే పుణ్యం వచ్చేది. ఈ పుణ్యంతో నీ పెండ్లి ఎప్పుడో జరుగుండేదిరా బై. నేను మా ఊళ్ళో ప్రతి వినాయక చవితికి ఎన్నో పుణ్యకార్యాలు చేసేవాడిని. ఉమ్, పేదలకు అన్నదాన కార్యక్రమం చేశాను. దండిగా చందాలిచ్చాను. అబ్బో. పోతే మా ఊరికంతటికి ఒక్కటే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేవాళ్ళం. అందరం తలా ఇంత చందాలు వేసుకునేవాళ్ళం. ఇదెక్కడి హైదరాబాద్ తల్లి, గల్లీ గల్లీకి 4 విగ్రహాలు స్థాపిస్తున్నారు. చందాల కోసం జనం రక్తం పీల్చుకు తాగుతున్నారు. మన వీధిలో ఉన్న చిన్నపిల్లలకు కూడా బుల్లి వినాయకుడిని స్థాపిస్తున్నాం అంకుల్లని డబ్బులు లాక్కుపోయారు. వాటితో పిల్లలు కొత్త బట్టలు, చాక్లెట్లు, బిస్కెట్లు కొని తిన్నారు. మీరు భక్తి పేరుతో నా డబ్బుకు ముక్తి కలిగించేలా ఉన్నారు. నా వల్ల కాదు. దయచేసి నన్ను వదిలేయండి. ఉమ్, సరే, నీకు తోచింది ఇయ్యి. కాని సంతోషంగా ఇరవై. అలా ఏడుపు మొహంతో ఇవ్వకు. ఆ పైసలతో నేను పండక్కు పట్టు చీరనైనా కొంటా. అంటే విగ్రహం పెట్టరా? అందరిస్తే బరాబర్ పెడతా. కాని చందాలడిగితే మొహం మార్చుకుంటుండ్రు. మిత్రులు కూడా శత్రువులవుతుండ్రు. నన్ను చూసి ఎక్కడోళ్ళు అక్కడ ఉరికిపోతుండ్రు. కొంతమంది ఇంట్లో ఉండి లేరనిపిస్తుండ్రు. ఎంతసేపు కాలింగ్ బెల్లు కొట్టినా గొల్లెమే తీస్తలేర్రా బై. మనుషుల్లో భక్తి తగ్గి స్వార్థం పెరిగిపోతోంది. మనుషుల పాపాలు కలుపు మొక్కల్లో పెరిగిపోతుండ్రాయి. అందుకే అకాల వర్షాలు, అరిష్టాలు, అరాచకాలు వస్తున్నాయిల్లా. మళ్ళొస్తాది. మరోసారి రాకండి. ఈ చందా తీసుకొని దయచేసి వెళ్ళిపోండి. సరే, ఇట్లీ. నమస్తే ముకుంద్ గారు. రావయ్యా గణేష్, హైదరాబాద్కి ఈరోజే వచ్చావా? కాదు సార్, వచ్చి చాలా రోజులైంది. కానీ మన ఆఫీస్కి రావడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకో? ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఎక్కడ అంటే ఒక్కడు చెప్పి చావలేదు. వినాయకుడికి చందా కడితేనే చెబుతామని బేరానికి దిగారు. ఇక్కడ అంతేనయ్యా, వినాయకుల విగ్రహస్థాపన పోటీ మరీ విపరీతంగా పెరిగింది. ఎవ్వరూ చందాలు ఇవ్వట్లేదు. చందాలు వసూలు చేయందే ఇక్కడ శోభాయాత్రలు జరపలేరు. కాబట్టి చందాలు కట్టిన వాళ్లకే సహాయం చేస్తున్నారు. నిన్న ఓ కుర్రాడు బైక్ మీద నుంచి కింద పడ్డాడు. ఒక్కడూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. అప్పుడు ఆ కుర్రాడు వినాయక చవితి చందా కడతానహో అని అరిచాడు. ముందు చందాలు వసూలు చేసి అంబులెన్స్ని పిలిచారు. అది తప్పు కదా సార్? తప్పని చెప్పడం కంటే పోటీ ప్రపంచం అనుకోవచ్చు. దేవుడి పేరుతో కొందరు నిజాయితీగా శోభాయాత్రలు చేస్తారు. కానీ మరికొందరు ఆ దేవుడి పేరు చెప్పి చందాలు వసూలు చేసి 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. దిస్ ఈస్ టూ మచ్ సార్. అందుకే దీనిని వినాయక చవితి అన్నారు, చందాల పండగ అంటారు. మా ఊళ్ళో చాలా కాలంగా ఉద్యోగం చేస్తున్నాను సార్. ఒక చిన్న తప్పు చేశాను. దానికి శిక్షగా నిన్ను వినాయక చవితి పండగ రోజుల్లో హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నానని మా ఆఫీసరు గట్టిగా అరిచాడు. హైదరాబాదా? ఇంత పెద్ద హైదరాబాద్కు వస్తే శిక్ష పడడం ఏమిటి అని ఆశ్చర్యపోయాను. కానీ గత కొన్ని రోజులుగా వసూలు చేసిన చందాలు, నాకైన ఖర్చు చూస్తే ఆ శిక్ష ఏమిటో ఇప్పుడు అర్థమైంది సార్. అందుకే తప్పులు చేయరాదు, శిక్షను అనుభవించరాదు. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఈ రోజు నుంచే డ్యూటీలో చేరిపో. మన కంపెనీ ఉత్పత్తి చేస్తున్న వాషింగ్ మిషన్ల లెక్కలు చూసుకో. అలాగే సార్. ఇదిగోండి నా జాయినింగ్ రిపోర్ట్. హలో గణేష్. ఎవరండి మీరు? నేను ఈ ఇంటి యజమానయ్యా. నా పేరు పీతాంబరం. మా ఇంటి పేరు పట్టు. నా పూర్తి పేరు పట్టు పీతాంబరం. అబ్బో, రండి పట్టు పీతాంబరం గారు, కూర్చోండి. నేను మీ ఇంట్లో చేరినప్పటి నుంచి మీరెప్పుడు కనిపించలేదే. అవును బాబు, కొంచెం బిజీ. వినాయక చవితి దగ్గర పడింది కదా, డబ్బు సంపాదించుకోవడానికి నాలాంటి అవకాశవాదులకు ఇది మంచి సీజన్. అందుకే వాడవాడలు తిరిగి చందాలు వసూలు చేస్తున్నానయ్యా. మీరు అంతటి భక్తులా? భక్తి అంటే భక్తి కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానయ్యా. ఈ పండగ పేరు చెప్పి చందాలు వసూలు చేసి బ్యాంకులో 4 రూపాయలు దాచుకోవాలి. ఆ డబ్బుతో మా అమ్మాయి చారులత పెళ్లి చేయాలి. అలా దేవుడి పేరు చెప్పి మోసం చేయడం తప్పు కదండి. తప్పే అనుకో, కానీ ఆ డబ్బులు కూడా ఒక పుణ్యకార్యానికే వాడుతున్నాను కదా, కావున తప్పు కాదు. ఏమిటో
ఇక్కడి పరిస్థితులన్నీ చిత్రంగా ఉన్నాయి. చూడు గణేష్, నువ్వు చాలా చిన్న కుర్రాడివి. మన ఇద్దరం కలిసి శారదానగర్ గల్లీ వినాయక సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి స్థాపిద్దాం. మన గల్లీలో వినాయకుడిని స్థాపిస్తామని పాంప్లెట్ ముద్రిస్తాను. నేను పెద్దాన్ని కదా, ఇల్లు గల్లీ గల్లీ తిరిగి చందాలు వసూలు చేయలేను. నువ్వేమో కుర్రాడివి, దర్జాగా 4 ఇళ్ళు తిరిగి 6 రాళ్ళు సంపాదించు. వచ్చిన దాంట్లో చెరీ సగం పంచుకుందాం. ఎందుకు? ఎందుకంటయ్యా, పెళ్లి కావాల్సిన కుర్రాడివి, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే పెళ్లి ఎలా చేసుకుంటావు? నాకు అలాంటి దిక్కుమాలిన పెళ్లి వద్దండి. ఆ దేవుడి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం ఉంది. అరే, నీకు చాలా చాదస్తు ఉన్నట్టుందే. అందుకే మా అమ్మాయి నీ గురించి ఫిర్యాదు చేసిందయ్యా. ఎందుకు ఫిర్యాదు చేసింది? ఆమె పట్ల నేనేం తప్పుగా ప్రవర్తించలేదే, ఆమెకు సైట్ కొట్టలేదే. అదే నా కూతురు ఫిర్యాదు. ఇంటి యజమాని కూతురికి సైటు కొట్టడం రానిచ్చావట అని నిన్ను తిడుతుంది. ఇదెక్కడ న్యాయం అండి? ఈ రోజుల్లో సైట్ కొట్టకపోవడం కూడా నేరమేనా? అవునయ్యా, పెళ్ళీడుకు ఎదిగిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నీలాంటి బ్యాచిలర్ కుర్రాడికి ఇల్లు ఎందుకు ఇచ్చాను? ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే నువ్వు ఎంచక్కా మా అమ్మాయికి సైటు కొట్టాలి. అబ్బో, ఇద్దరూ ప్రేమలో పడాలి. ఆహా, పెళ్లి చేసుకుంటాము అని నన్ను ఎదిరించాలి. అప్పుడు దానికి నేను అడ్డుపడాలి. అప్పుడు మీరిద్దరూ శుభమా అని ఇంట్లోంచి లేచిపోవాలి. గుళ్ళో పెళ్లి చేసుకుని తిరిగి రావాలి. అప్పుడు నేను మిమ్మల్ని క్షమించినట్లు నటించి చేరదీయాలయ్యా. దీనివల్ల మీకేంటి ఉపయోగం? చాలా ఉపయోగాలున్నాయి. మొదటిది, నేను వరకట్నం ఇచ్చే పనుండదు. అమ్మో. ఇక రెండోది, మీ పెళ్లి ఖర్చులు తప్పుతాయి. ఆహా. ఇక మూడవది, ముఖ్యమైనది, అల్లుడికి కొత్త బట్టలు కూడా పెట్టాల్సిన ఖర్చు లేకుండా పని జరిగిపోతుంది. ఓరి నాయనోయ్, మీరు ఇంత పెద్ద కుట్ర పన్నారా? అందుకేనా రోజు మీ అమ్మాయి కనిపించగానే నాకు మాత్రం సైట్ కొట్టకని గారాలు పోతుంది? నాకు మొదటి రోజే అనుమానం వచ్చింది. నాకు సైటు కొట్టకని పదే పదే హెచ్చరిస్తుంది అంటే నాకు సైటు కొట్టమని గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఇప్పుడు అర్థమైంది. అందుకే రైల్వే గార్డు ఆకుపచ్చ జెండా ఊపినట్టు ఆకుపచ్చ డ్రెస్సులు వేస్తూ నాకు సిగ్నల్స్ ఇస్తుంది. నేను తొందరపడిందే మంచిదైంది. బాధపడుకు నాయనా, ఎప్పటికీ ఏం మించిపోలేదు. ఇక మా అమ్మాయికి సైటు కొట్టు. ప్రేమలోకి దించవయ్యా. నన్ను ఎదిరించి ఇంట్లోంచి లేపుకొని పో. ఆహా, వెళ్ళి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని మళ్ళీ వచ్చాయి. ఇదిగో నా ఆశీర్వాదాలు మీకు ఎప్పటికీ ఉంటాయి నాయనా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా బాబోయ్, ఆ దిక్కుమాలిన ఆశీర్వాదాలు వద్దులేండి. ఇంతకీ ఎందుకు వచ్చారు? చీకటి పడిందిగా. ఇదిగా నువ్వు మందేస్తావా? అవునండి, మీ ఇంట్లో ఎలకలు చాలా ఉన్నాయి. అందుకే వాటిని చంపడానికి ఎలకల మందు వేస్తున్నాను. అబ్బా, నువ్వెక్కడ దొరకవయ్యా? నేననేది ఎలకల మందు కాదయ్యా. విస్కీ, రమ్ము, జిన్ను లాంటి ప్రోటీన్లు మినరల్స్ తో కూడిన మందు వేస్తావా అని. అలాంటి పాడు అలవాట్లు ప్రస్తుతం వరకు లేవండి. లేవా? ఏమిటి లేవా? అయితే నీలాంటి మంచివాడు నా ఇంట్లో అద్దెకుండడానికి వీల్లేదయ్యా. రేపు ఉదయమే ఇల్లు ఖాళీ చేసాయి. ఇదెక్కడ దౌర్జన్యం అండి? బ్యాచిలర్లు తాగితే ఇల్లు ఖాళీ చేయిస్తారు. తమరేంటి మందు తాగకపోతే ఇల్లు ఖాళీ చేయమంటున్నారు? ఎందుకంటే నేను ప్రతిరోజు అదేనయ్యా, ఓ క్వార్టర్ మందు తాగుతాను. కాబట్టి నా ఇంట్లో అద్దెకుండే కుర్రాళ్ళు కూడా నాతో కలిపి తాగాలి. వాడు 2 పెగ్గులు తాగాలి, నాకు 2 పెగ్గలు ఫ్రీగా పోయాలి. అది నా రూల్. ఏడ్చినట్లే ఉంది మీ దిక్కుమాలిన రూలు. ఇక్కడ ఇంటి ఓనర్లు రకరకాల కండిషన్లు పెడతారని విన్నాను, కానీ మందు తాగాలి లాంటి కండిషన్లు కూడా పెడతారని తెలియదండి. నేను అంతేనయ్యా, నాకు రోజు 2 పెగ్గుల మందు పొయ్యాల్సిందే, అంతే. కానీ నేను తాగను కదండి. తాకపోతేనే నా కోసం తెప్పించు, నేను తాగుతానుగా. ఇదిగా నువ్వు జీడిపప్పు పకోడీలు తింటూ లొట్టలేస్తూ ఉండు, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. ఈ ఇల్లు సంపాదించుకోవడానికే నానా తంటాలు పడ్డాను. ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి కొత్త తంటాలు పడలేను. అలాగే రేపటి నుంచి మీకోసం మందు తెప్పిస్తాను. గుడ్ బాయ్. ఇదిగో అబ్బాయి, నంచుకోవడానికి కాస్త నాటుకోడి చికెన్ ఫ్రై తెప్పిస్తావా? నేను శాకాహారినండి. అయితే ఇంకా మంచిది. నీ వంతు చికెన్ ముక్కలను కూడా నేనే లాగించేస్తా. ప్రసీడ్.
మిస్టర్ ఆగు. ఎవరండి మీరు? ప్రతిరోజు నన్ను ఈ మలుపు సందు దగ్గర ఆపుతారు. తాగడానికి 10 20 ఇవ్వంది వదిలిపెట్టరు. ఇంతకు ఎవరు మీరు? నా పేరు తాతారావు. అందరూ నన్ను తాగుబోతు తాతారావు అంటారు. ఎందుకు తాగడం మరి? నాకు ఆ చెడ్డ పేరు ఎందుకు వచ్చిందా అని బాధపడుతూ రోజు తాగుతుంటాను. చివరికి ఆ పేరుని సార్థకం చేసుకుందామని పబ్లిక్ టాక్ నిజం చేసుకున్నాను. తప్పు కదండి. అవును, చాలా పెద్ద తప్పు చేశాను. నా భార్య నమ్మేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం నా భార్య నమ్మేసి తప్పు చేశాను. 1000 రూపాయల కోసం కట్టుకున్న భార్యని అమ్మేశారా? అవును, 1000 రూపాయల కోసం కట్టుకున్న ఆలిని అమ్మిన ఎదవను సార్. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావా? అవును, తాగిన మైకంలో ఆ రోజు 1000 రూపాయలకు అమ్ముకున్నాను. అదే ఆమెను ఇప్పుడు అమ్మి ఉంటే 5000 వచ్చేవి సార్. 4 నష్టపోయిన పాపిష్టి ఎదవను సార్. నీ మొహం మండా. అదేం ఫీలింగ్ రా అలా బాధపడుతున్నావు? అవును సార్, నా ఫీలింగ్ కమ్యూనికేషన్ ని బాగానే అర్థం చేసుకున్నారు. అసలు నువ్వు అమ్మితే ఆవిడ ఎలా అమ్ముడుపోయిందయ్యా? ఎందుకు అమ్ముతుపడదు? కొన్నవాడు కూడా నల్లంటి తాగిపోస్తానే కదా. పైగా నాకు పెళ్ళే కాలేదు. మరి పెళ్ళాన్ని ఎలా అమ్మావు? ఆమె నా ఇంటి పని మనిషి. ఒక తాగుబోతు నాకు 1000 రూపాయలు అప్పిచ్చాడు. ఆ అప్పు తీర్చలేదు. ఆమె నా భార్య అని అబద్ధం చెప్పి పంపించాను. చూస్తుంటే నన్ను కూడా ఎవరికో తాకట్టు పెట్టేలా ఉన్నావు. స్వామి, నన్ను వదిలేయి. చందా కడితే వదులుతా. చందానా? దేనికి? ఎందుకు? కొంపదీసి సమాధులు కట్టడానికి చందాలు వసూలు చేస్తున్నావా ఏమి? సమాధులకు ఎవడు చందాలు కడతారు సార్? మన వాళ్ళకు భక్తి ఎక్కువ, దానిని క్యాష్ చేసుకోవాలి. అందుకే మా వెనుక వీధిలో వినాయకుడి విగ్రహాన్ని స్థాపించబోతున్నాను. ఇప్పటి వరకు చాలా మంది లక్షలకు లక్షలు చందాలు కట్టారు. నువ్వు నిలబడ్డానికే చేతగాక అలా ఊగుతున్నావు. నీలాంటి తాగుబోతును చూసి కూడా లక్షలు లక్షలు చందాలు ఇచ్చారంటే నేను నమ్మను. ఇలాంటి తాగుబోతుల మాటలు నీలాంటి తాగుబోతులకు చెప్పు, నాకు కాదు. తాగడం చేత గాని మీలాంటి సన్నాసులతో వచ్చే తలనొప్పే ఇది. చెప్పేది శాంతంగా ఆలకించరు. ముందు నేను చెప్పేది విను. నేను కూడా 10 లక్షల చందా వేసి కడుతున్నాను. ముఖం కూడా కడుక్కోకుండా తాగేవాడిలా ఉన్నావు. నువ్వు 10 లక్షలు దేవుడి పేరుతో దానం చేశావంటే నేను నమ్మను. అయితే నువ్వు కూడా 250,000 అప్పుడు నమ్మాలనిపిస్తుంది. వద్దులే, నీ దిక్కుమాలిన మాటలు నమ్మడానికి నేను కూడా ఆ గుడంబా తాగి చావాలా? వద్దులే, కమ్ టు ద పాయింట్. విషయం ఏమిటో చెప్పు. నువ్వు కూడా 10 లక్షల చందా కట్టు. 10 లక్షలా? 10 రూపాయలు అడిగినంత తేలిగ్గా అడిగావేంటి నాయనా? అంత డబ్బుతో జీవితాంతం తాగి తందనాలాడాలనా? కాదు, ఈసారి మనం ఖైరతాబాద్ లో స్థాపించే వినాయకుడి కంటే పెద్ద విగ్రహాన్ని పెట్టాలి. మన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోవాలి. మంచి పేరు రావాలి. ఇప్పుడు నీకున్న గొప్ప పేరు చాలు. నీతో కలిస్తే నాకు కూడా లేనిపోని పేర్లు వస్తాయి. నేను చందా కట్టనుగాక కట్టను. అలాగంటే కుదరదు. కనీసం 5 లక్షలైనా కట్టు. నీలాంటి తాగుబోతుకి బుద్ధున్నవాడు 5 లక్షలు దానం చేస్తాడా? చేయడు, కానీ 1 లక్ష వరకు దానం చేయొచ్చు. 1,00,000 రూపాయలు కాదు కదా, 1000 రూపాయలు కూడా ఇవ్వను. కనీసం 500 దానం చేసుకో. కనీసం అబ్బట్లైనా వస్తుంది. 100 రూపాయలు కూడా ఇవ్వను. అయితే 50 రూపాయలన్నా ఇవ్వు. 2 గుడుంబ ప్యాకెట్లన్నీ వస్తాయి. ఈరోజు గడిచిపోతుంది. చూడయ్యా, 1 రూపాయి కూడా ఇవ్వను. అయితే నువ్వు మీ ఓనర్ కూతురును చార్లత అనే పోరిని పటాయించావని పుకార్లు పుట్టించమంటావా? నేను చార్లతని ప్రేమించడం ఏంటి? నువ్వు ప్రేమించలేదు, కానీ నువ్వు ఆమెను ట్రాప్ లో పడేశావని పుకార్లు పుట్టిస్తాను. నీలాంటి తాగుబోతు మాటలు ఎవరూ నమ్మరులేండి. కానీ గోడల మీద రాతలు రాస్తే అందరు నమ్ముతారు. గణేష్ చార్లత కలిసి నిన్న సైన్మాకి ఎందుకు వెళ్ళారు? చార్లతను గణేష్ పెళ్లి చేసుకుంటాడా? పుల్లకాయలు తింటున్నాము, ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? లాంటి నినాదాలు రాస్తే ఎందుకు నమ్మరు? ఒరేయ్ ఒరేయ్ దుర్మార్గుడా, ఇలాంటి నీలాప నిందలు కల్పిస్తే నువ్వు పురుగులు పడి చేస్తావు. అది తర్వాత విషయం. ముందు నాకు చందా వస్తుందిగా. సరే, ఈ 100 రూపాయలు తీసుకొని చావు. దీంతో 1/4 మందు కొని చావు. మరి నంచుకోవడానికి ఆమ్లెట్ కి డబ్బులు చార్లతను అడగాలా? నీ బొంద. ఇదిగో ఈ 100 కూడా తీసుకో. ఇది బాగుంది. రేపు కూడా ఇలాగే 200 కట్టాలి.
లేకపోతే గోడల మీద నినాదాలు వెలిసిపోతాయి. ఆహాహా, ఓహో, ఇలాగా డాబా మీద కూర్చుని చల్లటి బీరు వేస్తుంటే భలే మజాగా ఉందో గణేష్. మీకే పట్టు పీతాంబరం గారు మీకు మజాగానే ఉంటుంది. ఉచిత సారా పథకంలాగా ఉచితంగా మీకు మందు పోయిస్తున్నాను కదా. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా పాలలాగా రుచిగా ఉంటుందిలేండి. తాగండి. ఇప్పటికే 2 బీరు బాటిళ్లు తాగారు, మరో 2 బాటిళ్లు తాగండి. అది కూడా సరిపోకపోతే నా రక్తం తాగండి. నువ్వు భలేవాడు. అలా విసుక్కుంటావేంటో బాబు? నువ్వేమన్నా పరాయివాడికి మందు తాగిస్తున్నావా? ఈ ఇంటి ఓనర్కే తాగిస్తున్నావు కదయ్యా. అదే 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 నా కర్మ. నేను తాగకపోయినా నా ఇంటి ఓనర్కి ఎందుకు తాగించాలి? ఒక్క కారణం చెప్పండి. చెప్తాను కానీ కొంచెం పోయి గ్లాసులో. అది ఎందుకంటే నేను నీ ఇంటి అద్దె పెంచలేదు కాబట్టి. అద్దె పెంచడం ఏమిటండి? ఏడాదికి ఒక్కసారి అందరూ అద్దె పెంచుతారు, కానీ నేను మీ ఇంట్లో దిగి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే అద్దె పెంచుతానని బ్లాక్మెయిల్ చేస్తారేంటండి? బ్లాక్మెయిల్ ఏంటయ్యా? ఓరి అమాయకుడా, విను. ఏడాదికి ఒక్కసారి అద్దెలు పెంచడం అనేది పాత విధానం. నేటి కొత్త విధానంలో ఇంటి ఓనర్లు ప్రతీ నెల అద్దెలు పెంచుతున్నారు. నాలాంటి మేధావులు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధర పెరగగానే ఇంటి అద్దె పెంచుతారు. ఇదెక్కడి దౌర్జన్యం అండి? పెట్రోల్ ధరకి ఇంటి అద్దెకి సంబంధం ఏమిటి? దాన్నే అవినాభావ సంబంధం అంటారయ్యా. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగగానే అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకులో ధరలు పెంచుతారు కదా. ఎక్కువ ధరకు ఉదయం పెట్రోల్ కొట్టించుకున్న రైతు తన కూరగాయల ధరలు తక్షణమే పెంచుతారు కదా. ఏంటి, ఆ కొత్త ధరలు పెట్టి మనం సరుకులు కొంటాం కాబట్టి మేం కూడా ఆ క్షణమే ఇంటెద్దు పెంచుతామయ్యా. ఇదిగో, లీటర్ పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచినట్టు ఫ్లాష్ న్యూస్ వచ్చింది. ధరలు పెరిగాయి కాబట్టి నీ అద్దెని 600 పెంచుతానయ్యా. మీరిలా 2-3 రోజులకు ఒకసారి ఇంటి అద్దెని పెంచితే నేను ఒప్పుకోనండి. ఏంటి ఒప్పుకోవా? ఒప్పుకోవా? అయితే ఈ అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఉన్న పలంగా నాకు ఇల్లు ఎక్కడ దొరుకుతుందండి? కనీసం 3 నెలల ముందన్నా చెప్పాలి. ఇదిగో, అందరిలాంటి బోర్డు రూల్స్ నేను ఒప్పుకోనయ్యా. నా రూల్స్ నువ్వు ఒప్పుకోవాలి, అంతే. మంచి ఇల్లు దొరకగానే ఈ కొంపలోంచి బయటపడతానులేండి. నువ్వు ఎక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నా ఇంటి ఓనర్లు ఎలాంటి కండిషన్లే పెడతారు. ఇదిగో, గొంగల్లో దాచిన గారెలు తింటూ వెంట్రుకలకు చిరాకు పడితే అలాగో గణేష్. కమాన్ కమాన్ కమాన్, అలా పైకి చూడు. ఆకాశంలో చంద్రుణ్ణి చూడవయ్యా. చంద్రుణ్ణి చూడకండి, దయచేసి చంద్రుణ్ణి చూడకండి. ఎందుకు? వినాయక చవితి రోజుల్లో చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వేస్తారని మా బామ్మ నాకు చెప్పేది. ఇది ఆ చంద్రుడికి ఉన్న శాపం. అవునవునవునవును, వినాయక చవితికి చంద్రుణ్ణి ఎవ్వరు చూడరు, కరెక్టే. కానీ నేను చూస్తానయ్యా. ఎందుకంటే నేను నీలాప నిందలకు అతీతుణ్ణి. నువ్వు కూడా చూడు, ఏం పర్లేదు. నేను చూడనండి. నేను తలెత్తి చూడనుగాక చూడనండి. గణేష్, అదేంటో అక్కడ ఆడవాళ్ళ చీర ఏదో ఉంది. ఏంటి, నా రూమ్ లో ఆడవాళ్ళ చీరలా? ఏది, ఎక్కడ? అదిగో అక్కడ. ఆ తీగ మీద ఏమీ లేదండి, ఒక చంద్రుడే కనబడుతున్నాడు. చూశావా, మొత్తానికి నీతో చంద్రుని చూపించేశాను. శివ 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 శివ, నేను నీ మాటల్లో పడి కంగారులో చంద్రుడిని చూశాను. ఇక నాకు ఏ నీలాప నిందలు వచ్చేలా ఉన్నాయో స్వామి. అవును, నీకు నీలాప నిందలు రావాలని అలా చేశాను. ఓరి నాయనోయ్, నేనేం సేతునుల్లో? నా కొంప కొల్లేరైంది. నా ఇల్లు స్విస్ బ్యాంక్లా మారిపోయింది. ఏమైంది చారులత గారు, అలా చావుకేకలు వేస్తున్నారు? నా కొంప మునిగింది గణేష్. ఎక్కడ మునిగిందండి? మీ కొంప మునిగితే మీతో పాటు అద్దెకున్నవాడిని నేను కూడా మునిగేవాడిని కదా. ఆ కొంప కాదురా మగడా, నా ఇల్లు స్విస్ బ్యాంక్లా మారింది. అందుకే రాత్రి దొంగలు పడి ఇల్లంతా దోచుకుపోయారు. దోచుకుపోవడానికి మీ ఇంట్లో ఏముందండి? కనీసం ఇంట్లో తుప్పు పట్టిన అలమారి కూడా లేదుగా. ఎవరి తాహత్తుకు తగ్గట్లు వాళ్ళ ఇంట్లో ప్రాపర్టీ ఉంటుంది, ఎరకెనా?
ఆకులు నాకేవాడి మూతిని నాకినట్లు ఉన్నారు. అయినా మీ ఇంట్లో కనీసం కలర్ టీవీ కూడా లేదు. ఉన్న పాత టీవీని పాత సామాన్ల వాడికి ఇస్తే కూడా కొనలేదు. నువ్వు నా పేదరికాన్ని ఎత్తి చూపుతున్నావు గణేష్. నీ మీద 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను. 25 కోట్లు సరిపోతాయా తల్లి? ఇంతకీ ఆ దొంగ ఏం పట్టుకెళ్ళాడు? నా సిగ్గుబిళ్ళను దొంగతనం చేశాడు ఆ దొంగ సచ్చినోడు. సిగ్గుబిల్లనా? అవును, లేక లేక మా వంశంలో ఒకే ఒక్క ఆడపిల్లను పుట్టాను. అందుకే మా తాత నాకు ఎంతో ప్రేమతో సిగ్గుబిళ్ళ చేయించి నా బారసాలలో తొడిగిండు. ఇప్పుడు దాని అవసరం రాక అల్మారీలో దాచాను. దానిని ఆ దొంగ సచ్చినోడు దొంగతనం చేసిండు. ఇంతకీ అది ఎన్ని తులాల బంగారంతో చేయించాడు? నా చిన్నతనంలో బంగారం ధరలు ఎక్కువగా, వెండి ఇంకా కాస్ట్లీ. అందుకే మా తాత దాన్ని ప్లాస్టిక్ తో చేయించాడు. ప్లాస్టిక్ తో కూడా సిగ్గుబిల్లను చేయించే పిసినారిని నేను ఎప్పుడూ చూడలేదు. మా తాత పిసినారి కాదు, బంగారంతో చేయిస్తే నేను ఆడుకుంటూ ఎక్కడైనా పడేసుకుంటానని ప్లాస్టిక్ తో చేయించిండు. దాని విలువ ఇప్పుడు లక్షల్లో ఉంటుంది. ఎరుకేనా? తొక్కలో ప్లాస్టిక్ తో చేయించిన సిగ్గుబిల్ల లక్షల్లో ఉండడం ఏమిటి? అబద్ధం చెప్పినా గమ్ముతో అతికినట్లుండాలి చారులత గారు. ఇదిగో, ప్లాస్టిక్ దానికి మార్కెట్లో విలువ లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం కోట్లలో విలువైంది. అది మా తాత తీపి గుర్తు. నాకు పెళ్ళయ్యాక తొలి కాన్పులో పిల్ల పుడితే ఆ సిగ్గుబిల్లనే తొడగాలి అనుకున్నా. ఎరుకేనా? ఎరుక లేదులే. ఇంతకీ ఆ ప్లాస్టిక్ తో చేసిన సిగ్గుబిల్లని కూడా సిగ్గు లేకుండా కాజేసిన ఆ దొంగ సన్యాసి ఎవరు? ఇంకెవరు? నువ్వే. నేనా? అవును, మళ్ళా నువ్వే దానిని దొంగతనం చేసినావు. తూ నా బతుకు చెడా. ఆరోపిస్తే తులమో 10 తులాల బంగారము దొంగిలించాలని ఆరోపించు, కొంచెం గౌరవంగా ఉంటుంది. కానీ మరీ చీప్గా ప్లాస్టిక్ సిగ్గుబిల్లను దొంగిలించాలని ఆరోపించి నా పరువు తీయకు. నీలాంటి దొంగలకు కూడా పరువు ఉంటుందా? అయినా మార్కెట్లో అమ్మితే రూపాయి కూడా రాని దాన్ని నేను దొంగిలించానడానికి నీకేమైనా ఆధారం ఉందా? ఉంది. నాలాంటి ఒక అన్య పిల్ల మనసు దొంగతనం చేయడం చేతకాని సన్నాసులే ముందుగా ఆమె సిగ్గుబిల్లను దొంగతనం చేస్తారు. ఎందులకు? ఎందుకంటే కన్నే సిగ్గుబిల్ల పోయినాక ఆ విషయం నలుగురికి చెప్పుకోలేదు, కామ్గా పెండ్లి చేసుకుంటుంది కాబట్టి. ఏడ్చినట్లు ఉంది నీ లాజిక్. కట్నం ఇచ్చి నీకు పెళ్లి చేయడం చేతగాని నీ తాగుబోతు తండ్రి నిన్ను నా మీదికి అచ్చోసిన ఆంబోతులా ఉసిగొలుపుతున్నాడు. నువ్వు కూడా రైతు బజార్లో తిరిగే ఆంబోతులా నా మీద కన్నేశావు. ఈ వంకతో నువ్వు మీ నాన్న కలిసి కుట్ర పని నన్ను లోబర్చుకోలేరు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నా మీద అలాంటి ఆశలు పెట్టుకోకు. మరి నా సిగ్గుబిల్లని ఎవరు దొంగతనం చేశారు? ఇతనే దొంగతనం చేసిండు యువర్ ఆనర్. ఒరేయ్ తాగుబోతు తాతారావు, ఇది కోర్టు కాదురా మా కొంప. ఇది పగలు కాదు, రాత్రి. గణేష్ అన్నబడి ఈ 420 గాడు సదరు కన్నెపిల్ల శారలత శల్యమ్మ సిగ్గుబిల్లను రాత్రి దొంగతనం చేయడం నేను కళ్ళరు చూశాను. ఎప్పుడు చూడు నిషా ఎక్కిన కళ్ళతో ఉంటావు. నీ ఒక కన్ను కన్యాకుమారిని చూస్తుంటే మరో కన్ను కాశ్మీర్ను చూస్తుంది. మెల్లకన్నుతో నువ్వు కన్యాకుమారిని చూస్తున్నావో కాశ్మీర్ని చూస్తున్నావో అర్థమై చావదు. నేను దొంగతనం చేస్తుంటే నువ్వు చూడవేంట్రా తాగుబోతు సన్నాసి? నోరు మూసుకో. నా నోరు మూతపడాలంటే నాకు 100 రూపాయలు కొట్టు. 4 దెబ్బలు కొడతా. అది తర్వాత కొట్టు, ముందు 100 రూపాయలు కొట్టు బ్రో. నీకు సపోర్ట్ చేస్తాను, లేదా శారలత శల్యమ్మకు సాయం చేస్తాను. మహాతల్లి నాకు మందులోకి వేడి వేడి పకోడీలు చేసిస్తుంది. తాతారావన్నయ్య, అమ్మా, నేను ఫుల్ బాటిల్కి డబ్బులిస్తాను, నాకు సపోర్ట్ చెయ్యి. అయితే నా మద్దతు నీకే శల్యమ్మ. మాతో పాటు ఉన్న 34 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా నీకే ఇప్పిస్తాను. ఇక స్పీకర్లో రెచ్చిపో. ఈ దొంగ ఎదవను 4 తన్ని పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాను. అద్గది. ఇప్పుడు మీ స్కెచ్ మొత్తం అర్థమైంది. ఈ దొంగతనం కేవలం నీలాపనిందని. మీ నాన్న నిన్న రాత్రి నాకు బలవంతంగా చంద్రుణ్ణి చూపించాడు. వినాయక చవితి రోజుల్లో చంద్రుని చూసిన వాళ్ళు ఇలాంటి నీలాపనిందలు ఎదుర్కోక తప్పదు. విధి ఎంత విచిత్రమైనది. ఇలాంటి సొల్లు మాటలు చెప్పకు. మర్యాదగా నన్ను పెండ్లి చేసుకో, లేకపోతే నీ మీద పోలీస్ కేసు పెట్టి జైలుకి పంపిస్తా. అయితే పోలీస్ కేసు పెట్టుకోపో. అయితే నేను నిన్ను ఇక్కడే అరెస్ట్ చేస్తున్నాను గణేష్. యువర్ అండర్ అరెస్ట్. రేయ్ తాగుబోతు సన్నాసి, ఒకరిని అరెస్ట్ చేయాలంటే నీకు మినిమం పోలీసు ఉద్యోగం ఉండి తీరాలి. అంటే నాకింకా ఇన్స్పెక్టర్ కొలు రాలేదా? రాలేదు. అయితే నువ్వు ఇక్కడే నిల్చో. నేను ఇప్పుడే పోలీస్ రిక్రూట్మెంట్ లో చేరి ఉద్యోగం సంపాదించుకొని 10 నిమిషాల్లో వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండి నిల్చురా. పారిపోతే ఎన్కౌంటర్ చేస్తాను అంతే. కమిషనర్, కమిషనర్, నాకు అర్జెంట్ గా ఇన్స్పెక్టర్ కొలు వీపు. తత్కాల్ కోటలోనైనా కొలు కావాలి.
ఇలాంటి తాగుబోతుల సపోర్ట్తో నువ్వు రెచ్చిపోకు చారులత. ఉండు గణేష్, నన్ను ఆఫీస్కి బయలుదేరి నువ్వు. అడ్డు ఆగు తప్పుకో. గణేష్, గణేష్ ఆగు. ఏ యాగర పొరగా ఎవర్రా నువ్వు? నా పేరు గణేష్ అండి. ఇంతకు తమరెవరు సార్? ఈ శంకర్ దాదా ఎవరో నీకు తెలియదురా? నాకరాలు చేస్తున్నావు బిడ్డ, తోలు తీస్తా. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూశాను, కానీ ఈ కాలనీలో శంకర్ దాదా ఎవరో నాకు తెలియదు. ఆ సినిమా తీసింది మన బయోగ్రఫీ మీదనేరా. నా రియల్ లైఫ్ స్టోరీని దాంట్లో వాడుకుంటులే. నిజమా? ఎనీహౌ, గ్లాడ్ టు మీట్ యూ శంకర్ దాదా ఎంబీబీఎస్ గారు. వస్తా. అట్లా సలాం కొట్టిపోతున్నావెందురు? ఆగు, నా ఏరియాలో నుంచి పోవాలంటే టోల్ ఫ్రీ ఫీజు కట్టిపోవాలా, తెలవదా? ఏంటి, ఈ గల్లీ దాటాలంటే మీకు ఫీజు కట్టాలా? అవుమలా, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవేకి పోతుంటావు. నిన్ను సెంటర్లో ఆపి టోల్ ఫ్రీ ఫీజు కట్టించుకుంటారు. ఎందుకు? ఎందుకంటే ఆ రోడ్లని ప్రైవేట్ వాళ్ళు వేస్తారు కాబట్టి ఆ ఫీజు వసూలు చేసుకునే అధికారం వాళ్ళకుంది. ఇది కూడా అంతేనే. వల్ల ఈ గల్లీలో రోడ్డు వేసింది నేనే, రోజు ఊడిపిచ్చేది కూడా నేనే. కాబట్టి ఆ పైసలు వసూలు చేయడానికి టోల్ ఫీ కట్టించుకుంటా. చల్, 100 రూపాయ కట్టిపో. 100 అడుగులు కూడా లేని ఈ గల్లీని దాటినందుకు 100 రూపాయలు వసూలు చేస్తారా? ఏం తక్కువైందా? అయితే 200 కట్టు. ఇదెక్కడి దాదాగిరి? దీనినే శంకర్ దాదా దాదాగిరి అంటారు. దీని పేటెంట్ రైట్స్ నాకడనే ఉన్నాయి. 10 కోట్లకు అమ్మకానికి పెట్టినా తెలుసా? నేను డబ్బులు కట్టను. టోల్ ఫ్రీ ఫీ కట్టకపోతే మా గల్లీలో వినాయకుడిని నిలబెట్టినాం, దానికైనా చందా కట్టిపో. ఏడాది పొడుగునా ఈ గల్లీలోంచి పుకట్లో పోవచ్చు. దానికి దీనికి ఏమిటి లింకు? కేబుల్ లింకు. నాకు పైసలు ఇచ్చినావు అనుకో, దాదాగిరికి భయపడినట్లు నామోషిగా ఫీల్ అవుతావు. అదే వినాయకుడి పండగకు ఇచ్చినావు అనుకో, దేవుడికి ఇచ్చినట్లు పుణ్యం వస్తుంది. రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకో. వినాయక చవితి నిన్ననే అయిపోయింది కదండి. ఇల్లు అలకగానే పండగైనట్లనారా? వినాయకుడిని కూర్చోబెడితే అయిపోయినట్లా? ఈ 11 రోజు పూజలు జరిపించొద్దా? రాత్రిపూట చెక్క భజన చేయించాలి, రికార్డింగ్ డ్యాన్సులు చేయించాలి, మ్యూజిక్ నైట్ కూడా చేయించాలి. 11వ రోజు లారీలో తీసుకొని పోయి ట్యాంక్ బండిలో నిమజ్జనం చేయాలి. దీనికంతటికీ ఖర్చు నీ తాత ఇస్తారువే. చల్, మర్యాదగా చందాలు కట్టు బిడ్డ. కట్టకపోతే నా చేతిలో ఉన్న దీన్ని ఏమంటారా? చాకు అంటారు. మేము దీని రాంపూరి అంటాం. ఇది కడుపులో గుసాయించితే దవాఖానలో షరీకవుతావు. 5-6 లక్షలు ఖర్చు చేసుకుంటావు. రెండిటిలో ఏది కావాలంటావురా? మీ దాదాగిరిని నేను ఖండిస్తున్నా. నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తాను. ఆ ఇన్స్పెక్టరు నా దాదాగిరికి భయపడి 10,000 చందాలు కట్టిండు తెలుసా? ఓరి నాయనోయ్, నా దగ్గర డబ్బులు లేవు సార్. ఇప్పటి వరకు దాచుకున్న డబ్బంతా చందాలకే కట్టాను. పైసలు లేకపోతే ఏముంది, నీ చేతికున్న ఉంగరం ఆ ఉండిలో వేసిపో. ఇది బంగారంది సార్. అందుకే ఏమంటున్నా, రోల్డ్ గోల్డ్ అయితే ఎందుకు ఏమంటారు బే? చల్, ఉంగరంది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇవ్వను. అయితే ముందా కంఠంలో ప్రాణం తీసేస్తాపే. అబ్బా, ఇదే కొట్టకండి సార్. ఇదిగో ఈ ఉంగరం తీసుకొని నన్ను ప్రాణాలతో వదిలేయండి. ఇదేదో ముందే ఇవ్వచ్చుగా. నీ చెత్త ప్రాణం దేవుడి కంటే ఎక్కువనారా పాగల్? ఈ రిసిప్ట్ తీసుకొని పో. దాదాగిరి కూడా రిసిప్ట్ ఎందుకులేండి సార్, వస్తా. ఇక్కడ ఇలాగే ఉంటది మరి. చల్ పో. గణేష్, గణేష్, ఇక్కడున్నావా? ఏంటా గణేష్, నీకుది న్యాయంగా ఉందా? ఏం జరిగింది పట్టు పీతాంబరం గారు? నువ్వు నా బంగారం దొంగతనం చేస్తే క్షమించేవాడినయ్యా. నా ఇంట్లో ఉన్న వజ్రవైడూర్యాలు దొంగతనం చేస్తే కూడా మన్నించేవాడిని. కానీ ఎవ్వరూ దొంగిలించని నా కూతురి మనసుని దొంగిలించావు, నిన్ను ఎలా క్షమించాలయ్యా? ఏమిటి, నేను మీ అమ్మాయి మనసును దొంగలించడం ఏంటండి? ఆ మనసు ఏమన్నా మనీ పర్సా కాజేసి జేబులో వేసుకోవడానికి? కంటికి కనిపించని మనసును దొంగతనం చేసి నేనేం చేసుకుంటానండి? దాని పాత సామాన్ల వాడికి అమ్మితే కూడా పిడికెడి శనగలు రావు. అందుకే దాన్ని మనసు అంటారయ్యా. అది కంటికి కనిపించనిది, వెలకట్టలేనిది.
అందుకేనయ్యా నువ్వు చాలా తెలివిగా దొంగలించావు. ఏడిచినట్టుంది. అసలు నేను మీ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడను, అంత మంచివాణ్ణి. ఆ, అది అందుకే మా అమ్మాయి నిన్ను ప్రేమించింది. చూడు, కొందరు కుర్రాళ్ళలాగా నువ్వు కామం నిండిన కళ్ళతో చూడలేదయ్యా, చాలా పవిత్రంగా చూశావు. ఏ అమ్మాయి అయినా ఇలాంటి మంచివాడినే కోరుకుంటుంది. అసలు నేను మీ అమ్మాయిని ఇష్టపడలేదండి, లైన్లో పెట్టలేదు, ఆవిడ అంటున్నట్టుగా సైట్ కూడా కొట్టలేదు. అవును మరి. చూడు, కోక కనిపించగానే తోకాడించే రోజులయ్యా ఇవి. నువ్వు మా అమ్మాయిని లైన్లో వెయ్యాలని వెధవేషాలు వెయ్యలేదుగా, అందుకే నిన్ను మా అమ్మాయి మనసారా ప్రేమించిందయ్యా. అసలు నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు మహాప్రభో. అవును, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పాడు చేసే రోజులయ్యా ఇవి. నువ్వు ప్రేమిస్తున్నట్టు నటించి మా అమ్మాయిని మోసం చెయ్యాలని చూడలేదు. అందుకేనయ్యా నిన్ను మా అమ్మాయి ప్రేమించింది. ఎంతకు మించిన వాడు నాకు అల్లుడిగా మరెక్కడ దొరుకుతాడయ్యా గణేషు? మీ అమ్మాయి నా మీద దొంగతనం మోపింది. ఆవిడ గారి తాతయ్య చేయించిన ప్లాస్టిక్ సిగ్గు బిళ్ళను నేను దొంగతనం చేశానని నిందలు వేసింది. అవును, నువ్వు దొంగవే. నువ్వు ఆమె సిగ్గుబిళ్లను దొంగిలించావు. అలా కంగారు పడకయ్యా. అమ్మాయి సిగ్గుబిళ్ళ అంటే మనసయ్యా వెరినాగన్న. ఇది కూడా నీకు అర్థం కాలేదా? అయినా మీ అమ్మాయి నా మీద దొంగతనం అనే నీలాపనిందను మోపింది. అది మా అమ్మాయి తప్పు కాదయ్యా. నువ్వు వినాయక చవితి రాత్రి చంద్రుడిని చూసావుగా, అయితే అలా చూస్తే నీలాపనిందలు తప్పవని నువ్వే ఒప్పుకున్నావు. కాబట్టి వాటిని ఆ చంద్రుడే మింగేస్తాడులే. నువ్వు ఉండ్రాళ్ళు మింగాలి. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచిస్తే మీరు చెప్పింది కూడా నిజమే. మీకు కట్నం ఇచ్చే స్తోమత లేదు. అవును, కట్నం డిమాండ్ చేసే సంకుచిత బుద్ధి నాకు ఎలాగూ లేదు. కాబట్టి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మేలనిపిస్తుంది. శభాషు. కానీ మా పెళ్లి తర్వాత మీకు రోజు బీర్లు తాగించడం నా వల్ల కాదు స్వామి. నీకేం భయం లేదయ్యా గణేషు. ఎందుకంటే అసలు నేను తాగుబోతునే కాదు. నీ చరిత్ర తెలుసుకోవాలని, నీ కూపి లాగాలని నేను మందు తెప్పించమని వేధించాను అల్లుడు. అంటే పెట్రోల్ ధరలు పెరిగిన ప్రతి అర్ధరాత్రి ఈ ఇంటి అద్దె పెంచరన్నమాట. పెంచను. ఇల్లు ఖాళీ చెయ్యమని నన్ను రోజు వేధించరన్నమాట. అది మాత్రం తప్పదయ్యా. వచ్చే నెల నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యాల్సిందే. సొంత అల్లుణ్ణి ఇల్లు ఖాళీ చేయిస్తారా? తప్పదు అల్లుడు. ఎందుకంటే ఈ ఇంటి అసలు ఓనరు దుబాయ్ నుంచి వచ్చే నెల ఇండియాకి వచ్చేస్తున్నాడు. మేం కూడా ఇల్లు ఖాళీ చేయవలసిందే. అంటే ఇది మీ సొంత ఇల్లు కాదా? కాదు, మేం కూడా ఈ ఇంట్లో అద్దెకే ఉంటున్నాము. ఎలాగూ మాకు 2 గదులు సరిపోతాయి కాబట్టి ఓ గదిని నీకు అద్దెకిచ్చాము. మా అద్దె ఖర్చు కాస్త తగ్గించుకున్నామయ్యా. అమ్మ నా దొంగ మామ, ఎన్ని తెలివితేటలు! ఇంటి ఓనర్లా భలేగా కలరిచ్చారే. నా మొహానికి ఇంత పెద్ద సొంత ఇల్లు ఉంటే దీన్ని అమ్మేసి ఏనాడో నా కూతురు పెళ్లి చేసేవాడిని కదయ్యా అల్లుడు. గుడ్ మార్నింగ్ సార్. ముకుంద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటయ్యా గణేష్, అకౌంట్స్లో అన్ని తప్పులు రాశావు. మనం ఈ వారంలో అమ్మింది 10 లక్షల రూపాయల వాషింగ్ మిషన్లే కదా. నువ్వు దీంట్లో 20 లక్షలు అమ్మావని ముంబైలో ఉన్న హెడ్ ఆఫీస్కు రిపోర్ట్ పంపావు. సారీ సార్. మేనేజర్ చెప్పాక నా తప్పు నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావయ్యా? కానీ జరగాల్సిన నష్టం అంతా మొత్తం జరిగిపోయింది. నేను 10 లక్షలు నొక్కేశానని హెడ్ ఆఫీసులో అనుమానిస్తున్నారు. సారీ సార్, అబ్సల్యూట్లీ సారీ. ఈ వినాయక చవితి చందాలు కట్టిన వ్యక్తితో నేను కొంత మతిస్థిమితం కోల్పోయాను. ఈ ఒక్కసారికి నా తప్పును క్షమించండి. నిన్ను క్షమించాలంటే ఒకటే దారయ్యా. ఏంటది సార్? మా కాలనీలో 16 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టారు. దానికి ఇప్పటికే నేను 30,000 రూపాయల చందా కట్టాను. మరో 50,000 కట్టమని మా కాలనీలో దాదాలు బెదిరిస్తున్నారు. ఆ 50,000 నేను ఇవ్వలేను, నువ్వు ఇవ్వలేవు. కావున వాళ్ళు ఇచ్చిన ఈ రిసిప్ట్ బుక్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి 50,000 రూపాయల చందాలు వసూలు చేసి తీసుకొని రావాలి. సార్, చందాలు అడిగితే జనం రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నారు.
నన్ను క్షమించండి. పాహిమాం పాహిమాం. చెప్పింది చెయ్యి అంతే. చెప్పింది చేయకపోతే నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. ఆ? 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 ఆ, అదేంటి, నేను ఇచ్చిన షాక్కి గణేష్ మూర్ఛరోగం వచ్చిన వాళ్ళ కింద పడిపోయాడేంటి? పాపం అల్పజీవి. వినాయక చవితి పండగ చందాలు వసూలు చేయమనే షాక్కి ఏకంగా కోమాలోకి పోయాడు. ఇంకా వీణ్ణి ఆ వినాయకుడే కాపాడాలి. మీరింతవరకు చందా వసూల్ హాస్య నాటకం విన్నారు. రచన శ్రీ దురికి మోహనరావు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ డిపి చారి, శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: గణేష్ శ్రీ సుంకసారి రమేష్, చారులత శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, సుబద శ్రీమతి టి అనురాధ, ముకుంద్ శ్రీ ఎస్ భార్గవాచారి, పీతాంబరం శ్రీ బిడిఎల్ సత్యనారాయణ, తాగుబోతు తాతారావు శ్రీ టి పరమేశ్వరాచారి, శంకర్ దాదా శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.